హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మన ఇంట్లోనే ఏ విధంగా కాల్షియం తయారు చేసుకోవాలనేది చెప్తాం మీకు. అది కూడా ఎగ్ షెల్ తోటి, ఏదైతే కోడిగుడ్డు పెంకు ఉంటుందో ఆ పెంకు తోటి మనం కాల్షియం అనేది తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ చేస్తే చూడండి ఒకసారి. సో గూగుల్లో సెర్చ్ చేయండి, అంటే కోడిగుడ్డు పెంకులో ఎంత కాల్షియం పర్సెంటేజ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చిందంటే చికెన్ ఎగ్ షెల్ కంటైన్స్ అప్రాక్సిమేట్లీ 380 mg కాల్షియం పర్ గ్రామ్ అండ్ 1 gram కుడ్ ప్రొవైడ్ 50% ఆఫ్ అండ్ అడల్ట్ ఫీమేల్స్ డైలీ రిక్వైర్మెంట్. దీన్ని తెలుగులో చెప్తే చూడండి. కోడిగుడ్డు పెంకులో గ్రాముకు సుమారు 380 mg కాల్షియం ఉంటుంది మరియు 1 గ్రాము ఒక వయోజన ఆడవారి రోజువారీ అవసరాలలో 50% అందిస్తుంది. సో చూసిరా దీనివల్ల ఎంత యూజ్ ఉందనేది. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే నేను మనుషుల గురించి అయితే చెప్పట్లేదు. ఈ కోళ్ళ ఫార్మ్స్ కానీ, తర్వాత ఇంట్లో లవ్ బర్డ్స్ పెంచుకునే వాళ్ళు, ఫించెస్ ఇలాంటి పక్షులు పెంచుకునే వాళ్ళకి చిన్న చిన్న బ్రిక్స్ మనకి మెడికల్ షాప్లలో అమ్ముతారు. అలాగే లిక్విడ్ టానిక్ రూపంలో కూడా అమ్ముతారు అనమాట. ఆ ఖర్చుని మనం తగ్గించుకోవడానికి ఈ రోజు అయితే మన ఇంట్లోనే ఏ విధంగా వాడి పడేసిన కోడిగుడ్లతోటి మనం కాల్షియం తయారు చేసుకోవచ్చు అనేది చెప్తా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో ఏంటంటే మనం కలెక్ట్ చేసుకున్న ఎగ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో ఏమైనా చెత్త చెదరం ఏమైనా ఉంటే మాత్రం వాటన్నిటిని తీసేయండి. సో ఇలా తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాటిని కడగాల్సి ఉంటుంది. సో అందుకోసం కొంచెం వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం నీట్గా అయితే కడుక్కోండి వాటిని. అంటే పూర్తిగా కడగాల్సిన అవసరం అయితే లేదు. సో తర్వాత ప్రాసెస్లో ఇంకా క్లీన్ అయిపోతుంది, అది మీకు చెప్తా. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మరొక గిన్నె తీసుకొని అందులో ఏవైతే మనం కడుక్కున్న ఈ ఎగ్ షెల్స్ ఉన్నాయో సో ఆ కోడిగుడ్డు పొట్టు ఏదైతే ఉందో వాటన్నిటిని అందులో వేసేయాలన్నమాట. సో వేసేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం స్టవ్ మీద పెట్టి వాటిని అయితే మరిగించాలి. సో ముందైతే ఈ విధంగా వాటర్ పోసుకొని మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా మరిగించాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే అందులో ఉన్న బ్యాక్టీరియా, ఏవైనా చెడు బ్యాక్టీరియా ఉంటే మొత్తం చనిపోతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిసేపు స్టవ్ మీద అయితే మనం ఈ విధంగా వేడి అయితే చేసుకోవాలి. సో తర్వాత ఏదైతే పైన మీకు ఆ డస్ట్ అదంతా పైకి వస్తుంది కదా, సో అదంతా తీసేసుకోవాలన్నమాట. సో తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటిని కొద్దిసేపు ఎండలో అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తా. ముందైతే మళ్ళీ ఇలాంటి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఏం చేయాలంటే ఎంత లేదన్నా ఒక 4-5 గంటలు ఉంచాల్సి వస్తుంది ఎండలో. సో ఎందుకంటే అవి తొందరగా మొత్తం డ్రై అయిపోవాలన్నమాట, కొంచెం కూడా తడి ఉండకూడదు. సో అదొక్కటైతే జాగ్రత్తగా గమనించండి, కొంచెం కూడా తడి ఉండొద్దు, పూర్తిగా డ్రై అయిపోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇలా చాలాసేపు ఎండలో పెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కోడిగుడ్డు ఏదైతే ఈ పొట్టుందో సో అదంతా తీసుకొని మనం ఒక మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట. సో మిక్సీలో వేసుకొని మనం మెత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. సో మన పౌడర్ అయిపోవాలి, మన చాలా అంటే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. సో అలా ఉంటేనే మనం దానాలో కలిపినప్పుడు కోళ్ళకి అనేది బాగా తింటాయి. అట్లా కాకుండా మనం నూక అట్లా ఉన్నాయనుకోండి, అట్లా ఉంటే ఏంటంటే కోళ్ళు అనేది తినవన్నమాట. కోళ్ళు కానీ, లేకపోతే లవ్ బర్డ్స్ కానీ, ఫించెస్, ఇలా ఎలాంటి పక్షులైనా సరే అవి తినడానికి అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి చాలా అంటే చాలా మెత్తగా అయితే ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇంకొకసారి పట్టుకోవాలి. ప్రజెంట్ అయితే మనకు అంత మెత్తగా కాలేదు. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, ఈ సెకండ్ టైం అనమాట. సో ఇంత మెత్తగా పట్టుకోవాలి. సో మనకి దాదాపుగా అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీ కోళ్ళకి ఏవైతే దానా పెడతారో సో ఆ దానాలో కొంచెం అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టానిక్ వాడుతున్నారు అనుకోండి. సో టానిక్ ఎన్ని కోళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోళ్ళకి ఇంత mg వాడాలని అనుకుంటారు కదా. సో అలాగే దీన్ని కూడా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, 1 గ్రామ్లో 380 mg ఏమో ఉంటుందని చెప్పేసి కాల్షియం. సో అలాగే పర్సంటేజ్ చూసుకొని మీకు ఎన్ని కోళ్ళు ఉన్నాయో దాన్ని బట్టి మీరైతే వాడుకోవచ్చు. సో మీకు దాదాపుగా అయితే అర్థమైందని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దానా అయితే వేసుకోవాలి. కాకపోతే ఈ వీడియో ఏంటంటే చాలా పాత వీడియో, ఇది ఇప్పటిది కాదు. సో ప్రజెంట్ నా దగ్గర కోళ్ళు అయితే ఏం లేవు, అందుకని చెప్పేసి నేను పాత వీడియోనే మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో మీరు అక్కడ చూస్తున్నది వచ్చేసి బ్రాయిలర్ కోడి అనమాట. కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి నేను ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకున్నా. సో ప్రజెంట్ అది ఇప్పుడు లేదు, చనిపోయింది. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.